ఇక నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలు ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు చర్యలు నిరసిస్తూ రామచంద్రపురంలో విద్యార్థి ప్రజా సంఘాలు ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర జరిగిన నిరసన కార్యక్రమంలో నాయకులు కేంద్ర ప్రభుత్వ తీరును నేతలను విమర్శించారు. విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎవరైతే విద్యార్థులు మరణించారో నీట్ పేపర్ లీకేజ్ వల్ల అవినీతి అక్రమాలను తట్టుకోలేక విద్యార్థులు 12 మంది వరకు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక విద్యార్థికి ₹1 కోటి ఇవ్వాలని, ఎవరైతే ఈ నీట్ పేపర్ లీకేజ్ ఉందో వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలని గత 3 నెలల నుంచి దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, అదేవిధంగా కాంగ్రెస్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతుంది. దేశ ప్రధాని మౌనం ఎడవడం లేదు. ఎందువల్లంటే నీటు ఎంట్రన్స్ టెస్ట్లో 24 లక్షల మంది విద్యార్థులు ప్రత్యేకంగా నీటు ఎంట్రన్స్ టెస్ట్ని రాశారు. అందులో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ నీటు ఎంట్రన్స్ టెస్ట్ అవినీతి అక్రమాలు జరిగాయి. అందులో కూడా బీజేపీ పాత్ర ఉంది. అందుకోసమే దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు అడిగేది డిమాండ్లో ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటే ఈ దేశ ప్రధాని విదేశాలు తిరుగుతూ ఎవరైతే విద్యార్థులు పోరాటం చేస్తున్నారో వాళ్ళు పట్టించుకోలేదు. తక్షణమే దానికోసం దేశవ్యాప్తంగా గత 4 రోజుల క్రితం సోను వాంగ్చుక్ అని పర్యావరణవేత్త, విద్యావేత్త, ఆయన సంబంధించి ఢిల్లీలో 4 రోజుల నుంచి ధర్నా చేస్తున్నాడు. ఆ ధర్నాకి ఆయన ఏదైతే చేస్తున్నాడో కాంగ్రెస్ జనసేన పార్టీ మద్దతుగా చేస్తున్న ధర్నాలో విద్యార్థులు శాంతియుతంగా మరి ధర్నాలు నిర్వహిస్తున్నారు జంతర్ మంతర్ దగ్గర. కానీ నిన్న కాక మొన్నే ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ మీద వాంగ్చుక్ గారు ఆమరణ నిరాహారదీక్షలో కూర్చుంటే 21 రోజుల పాటు వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేశారు. దానికి నిరసనగా 20వ తారీఖున అన్ని విద్యార్థుల సంఘాలన్నీ కలిసి జంతర్ మంతర్ ధర్నా చేస్తుంటే చలో పార్లమెంట్ కార్యక్రమంలో పోలీసు వారు కాకుండా గోండాల మాదిరి వీళ్ళ మీద దాడి చేయడం జరిగింది. చాలా బాధాకరం ఇది. ఈ యొక్క విద్యార్థులే రేపటి పౌరులు అని చెప్పి మనం చెప్తా ఉంటాం. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో, ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరినీ కూడా దుర్మార్గంగా అరెస్ట్ చేయడం, లాఠీ చార్జ్ చేయడం, అంటే లాఠీతో కొట్టేదే లేదన్నారు. ఈ రోజు లాఠీలకు మేకులు పెట్టి కొట్టారని చెప్తున్నారు. చాలా దుర్మార్గం ఇది. అదేవిధంగా ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం